నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ నేను పచ్చి మామిడికాయతోటి రోటీ పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు మనకి మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా. సో నేను పచ్చి మామిడికాయలతోటి రోటీ పచ్చడి చేద్దామని ఈ 2 మామిడికాయలని నేను వాటర్లో నానబెట్టి పెట్టాను. ఎందుకు ఇక్కడ నానబెట్టి పెట్టానంటే ఇక్కడ తొక్క తీయకుండా నేను రోటీ పచ్చడి చేస్తున్నా. కొంతమంది ఈ తొక్క తీసి పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటే మామిడికాయ ఫ్లేవర్ మిస్ అవుద్ది, ప్లస్ కొంచెం టేస్ట్ కూడా మారుతుంది. సో నేను అందుకోసమే ఈ మామిడికాయల్ని నేను వాటర్లో నానబెట్టుకొని తొక్కతో సహా రోటీ పచ్చడి చేస్తాను. ఇవి వచ్చేసి ఆర్గానిక్ అండి మామిడికాయలు. మరి ఆర్గానిక్ అయితే వాటర్లో మళ్ళీ ఎందుకు నానబెట్టారు అని అనొచ్చు. దీనిపైన ఉన్న డస్ట్ అలాంటిదంతా వెళ్ళిపోతుందన్నమాట. చూడండి ఇలా నీట్గా వస్తారు. సో ఇలా మామిడికాయల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం పచ్చి మామిడికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్త పెద్దగానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి ఇక్కడ ఒక 6-7 ఎండుమిర్చి వేసానండి. 7 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు వాటిని కొద్దిగా దంచుకోవాలి. ఎండుమిర్చిని అలా కొద్దిగా దంచుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా దంచుకోవాలి. ఇక్కడ కారం ఎక్కువ తినేవాళ్ళు మిర్చి వచ్చేసి క్వాంటిటీ పెంచుకోండి. ఇక్కడ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో నేను కారం కాస్త తక్కువ వేసాను. చూడండి మనం ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఇలా కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. చూడండి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా నెమ్మదిగా దంచుకోవాలి. మనము ఈ తొక్కతో వేసాం కదా, మనకి రోడ్లో నుంచి చిట్లి పడదనమాట. అదే తొక్క తీసి చేసామనుకో మనం ఒక్కసారి ఇలా దంచేసరికే బయటికి వచ్చి పడుతుంది ఆ ముక్క అన్నది. సో మామిడికాయ రోటీ పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా తొక్క తీయకుండానే చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి ఫస్ట్ వేసుకున్న ముక్కల్ని ఇలా మంచిగా మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ వేసే ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు, వీటిని అంత మెత్తగా దంచడానికి వీలవ్వదన్నమాట. సో ఫస్ట్ వేసుకున్నవి కాస్త మెత్తగా దంచేసుకోండి. ఇవి వచ్చేసి కాస్త అంటే మనం దంచేటప్పుడు మనకు అర్థమైపోతుంది, మరెందుకు మెత్తగా అవ్వవు. అంటే అవుతాయి దంచితే, అంటే ఎక్కువ చిట్లి పడడం అట్లా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇలా కొన్ని వేసుకుంటూ ముక్కలు దంచుకోవాలి. ముక్కల్ని ఈ విధంగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తొక్క తీయకుండానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా నెమ్మదిగా దంచుకోవాలి. చూడండి ఈ విధంగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న పచ్చడిని మనం ఇలా స్పూన్ తోటి ఒక కప్పులోకి తీసుకున్నాము. చూడండి చూడండి ఇలా కప్పులోకి తీసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుందండి.
ఆ పచ్చి మామిడికాయ స్మెల్, వెల్లుల్లి, అలా వెల్లుల్లి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. సో పచ్చడి మీరు కూడా మంచిగా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ పచ్చడికి అంటే కొంతమంది అసలు ఆయిల్ అస్సలు తినకూడదు అనుకునే వాళ్ళు ఇలానే అన్నంలో వేసేసుకొని తినొచ్చు. లేదు మాకు కాస్త మేము పోపు పెట్టుకొని తింటాము అనుకునే వాళ్ళు కాస్త పోపు పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు నేను దీనికి పోపు పెడుతున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాము. అందులో కాస్త ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇలా ఆ పోపు అంతా ఈ పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పోపు అంతా పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతేనండి, మన మామిడికాయ రోటి పచ్చడి రెడీ. ఇది వచ్చేసి మనం ఒక 4-5 రోజుల వరకు తినచ్చు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు ఒక 10 రోజుల వరకు తినచ్చు. ఈ రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో రోల్ లేని వాళ్ళు మిక్సీ జార్లో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలా పోపు పెట్టుకొని తినండి. పోపు ఇష్టపడని వాళ్ళు ఒట్టిగానే తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ పచ్చడిని మనం బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, మన మామిడికాయ రొట్టి పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సీజన్ కూడా అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఎలా కుదిరింది అంటే ఖచ్చితంగా మంచిగా కుదురుతుంది కూడా. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుంది. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.